వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. పోసానికి గుంటూరు సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ నెల 23 వరకు రిమాండ్ విధించారు. అలాగే ఈ కేసులో పోసానిని సిఐడి అధికారులు ఒక రోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ విచారణ అనంతరం కూడా మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సిఐడి అధికారులు ప్రయత్నించారు. అయితే ఈలోపే పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వైసీపీ నేత 3 సార్లు అరెస్ట్ అయి రిమాండ్ విధించగా 3 సార్లు కూడా ఆయనకు బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వస్తారని అందరూ భావించినప్పటికీ అనూహ్యంగా సిఐడి పీటీ వారెంట్ వేసి పోసానిని అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అందులో భాగంగా గుంటూరు కోర్టు ఆయనకు ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. అంతేకాకుండా ఒకరోజు సిఐడి కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. ఇప్పుడు తాజాగా గుంటూరు సిఐడి కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. అయితే రాష్ట్రంలో పోసానిపై ఇంకా అనేక చోట్ల కేసులు నమోదైన నేపథ్యంలో ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్తో పోసానిని మరోసారి అదుపులోకి తీసుకుంటారా లేక బెయిల్ విడుదలవుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శనివారం ఉదయం పోసాని విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న పోసాని తనకు విముక్తి కల్పించాలని కోర్టును కోరడంతో బెయిల్ ఇచ్చింది. పోసానిపై ఇతర కేసులు ఏవీ నమోదు కాకపోతే ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం ఆయన గుంటూరు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.